హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 8th నవంబర్ టు 14th నవంబర్ కరెంట్ అఫైర్స్ ను డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, రివిజన్ ఈస్ ద కీ టు సక్సెస్. లెట్స్ రివైజ్. అకార్డింగ్ టు ద స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 rankings released by Ministry of Housing and Urban Affairs, which city was ranked the 30th among Indian cities with a population above 10 lakhs. 2025 నవంబర్లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ విడుదల చేసినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన భారతీయ నగరాలు అత్యంత మురికిగా ఏ నగరాన్ని గుర్తించారు. ఏ నగరం అంటే మదురై, తమిళనాడు. ఏ మినిస్ట్రీ అండి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నగరాభివృద్ధి మరియు గృహ మంత్రిత్వ శాఖ ఎప్పుడు అంటే నవంబర్లో ఇచ్చిందనమాట ఈ ర్యాంకింగ్స్ ను. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ర్యాంకింగ్స్. ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి భారతదేశంలోని నగరాలను శుభ్రత, వ్యర్థ నిర్వహణ, పౌరుల అభిప్రాయం, మౌలిక సదుపాయాలు వంటి అంశాల ఆధారంగా అంచనా వేస్తాయి. 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో తమిళనాడులోని మదురై అత్యంత మురికిగా గుర్తించబడింది. సో ఇక్కడ చూసుకుంటే గనక 10 లక్షల కన్నా ఎక్కువ పాపులేషన్, ఓవర్ 10 lakhs పాపులేషన్. మదురై, లుధియానా, చెన్నై 3 to 10 lakhs మధ్య గనక పాపులేషన్ మధ్య ఉంటే ఏ ప్రాంతాలు అంటే అత్యంత మురికిగా ఉన్న ప్రాంతాలండి ఇవి. మధుర కంటోన్మెంట్, ఎరోడ్, కులాం. 50,000 to 3 lakhs మధ్య ఉంటే ఝలోడ్, పోర్బందర్, పోర్ట్ బ్లేర్. 20 to 50,000 జనాభా మధ్య గల ప్రాంతాలు అలీరాజ్పూర్, సిహోరా, మనావర్. లెస్ దాన్ 20,000 జనాభా ఉన్న ప్రాంతాలు అయితే నారాయణగఢ్, చంద్రపూర్, తియోసా. According to the November 2025 Industrial Transition Accelerator report, what is India's global rank in terms of clean energy, industrial project pipeline, and how many such projects are identified? సో ఇండియా ర్యాంక్ ఎంత అంటే, గ్లోబల్ ర్యాంక్ గురించి మాట్లాడుతున్నామండి ఇక్కడ. ఎంత అంటే థర్డ్ అనమాట. ఎన్ని ప్రాజెక్ట్స్ తో అంటే 65 ప్రాజెక్ట్స్ తో. ప్రపంచ ఉద్గారాలలో మూడింత ఒక వంతు దోహదపడేటువంటి పరిశ్రమ మరియు రవాణాను డీకార్బనైజ్ చేయడంలో సహాయపడటానికి ఏ సమావేశంలో అంటే COP28 సమావేశంలో ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ అనేటువంటిది ప్రారంభించబడింది. సో నవంబర్ 2025లో విడుదలైనటువంటి ఇండియా ఇన్సైట్స్ బ్రీఫింగ్ లో 65 క్లీన్ ఎనర్జీ పారిశ్రామిక ప్రాజెక్టుల పైప్ లైన్ తో చైనా అనేటువంటిది ఫస్ట్ ప్లేస్ లో, యుఎస్ఏ అనేటువంటిది తర్వాతి స్థానంలో, భారతదేశం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉందని ఏ నివేదిక పేర్కొంది అంటే ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ నివేదిక అనేటువంటిది పేర్కొంది. సో దీనిని మనం ఎన్విరాన్మెంట్ లో భాగంగా డిస్కస్ చేసుకుంటున్నాం. What technology is the focus of UNESCO's first global ethical standards adopted in 2025, addressing privacy, human rights and data protection? 2025లో యునెస్కో ఆమోదించిన ప్రపంచంలోనే తొలి, కాబట్టి ఇంపార్టెంట్ అండి ఇది. యుఎన్ కి సంబంధించింది ఏదైనా ఇంపార్టెంటే. సో ఆ ప్రపంచంలోనే తొలి నైతిక ప్రమాణాలు ఏ సాంకేతికతపై దృష్టి సారించాయి. ఇది గోప్యత, మానవ హక్కులు, డేటా రక్షణ వంటి అంశాలను పరిష్కరిస్తుంది. ఆన్సర్ ఏంటి అంటే న్యూరో టెక్నాలజీ. ఇక్కడ యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఏ టెక్నాలజీపై అంటే న్యూరో టెక్నాలజీపై ప్రపంచంలోనే తొలి నైతిక ప్రమాణాలను ఆమోదించింది. మెదడు మరియు నాడీ వ్యవస్థ కార్యకలాపాలను రికార్డ్ చేసి అర్థం చేసుకుని లేదా ప్రభావితం చేసేటువంటి పరికరాలు మరియు వ్యవస్థలను న్యూరో టెక్నాలజీ అనేటువంటిది సూచిస్తుంది. ఈ అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ న్యూరో టెక్నాలజీ యొక్క నైతిక అభివృద్ధి, ఉపయోగం మరియు పాలనకు మార్గనిర్దేశం చేయడానికి రూపొందించబడింది. What is the name of the national portal recently linked to access passes for mechanized fishing vessels అండర్ న్యూ ఫిషరీస్ రూల్స్? ఇటీవల మత్స్య వనరుల వినియోగానికి సంబంధించి కొత్త నిబంధనల ప్రకారం యాంత్రిక మత్స్య నౌకల కోసం యాక్సెస్ పాసెస్ పొందేందుకు అనుసంధానించబడినటువంటి జాతీయ పోర్టల్ పేరు ఏమిటి అంటే రియల్
క్రాఫ్ట్ ఇది న్యూస్ లో ఉందండి. పిఐబి న్యూస్ లో చాలా ఇంపార్టెంట్ ఇది. రియల్ క్రాఫ్ట్ అంటే ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ ఆఫ్ ఫిషింగ్ క్రాఫ్ట్. ఇది జాతీయ స్థాయి ఆన్లైన్ పోర్టల్ మత్స్య పశుసంవర్ధక మరియు డైరీ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అనేటువంటిది అభివృద్ధి చేసింది. సో ఇలా కూడా అడగచ్చండి. ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అభివృద్ధి చేసినటువంటి జాతీయ పోర్టల్ పేరు ఏమిటి అని కూడా అడగచ్చు. రియల్ క్రాఫ్ట్. సో ఈ తాజా నిబంధనల ప్రకారం యాంత్రిక మరియు పెద్ద మోటార్ మత్స్యకారుల కోసం యాక్సెస్ పాసెస్ పొందేందుకు ఈ పోర్టల్ అనేటువంటిది ఉపయోగించబడుతుంది. వాట్స్ ద నేమ్ ఆఫ్ ద biennial regional platform launched by India to promote marine research and blue economy cooperation among BIMSTEC nations, and where was its first conference held in 2025? బిమ్స్టెక్ దేశాల మధ్య సముద్ర పరిశోధన మరియు బ్లూ ఎకానమీ సహకారాన్ని ప్రోత్సహించేందుకు భారతదేశం ప్రారంభించిన ద్వైవార్షిక ప్రాంతీయ వేదిక పేరు ఏమిటి మరియు 2025లో మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? దాని పేరు ఏంటి అంటే సదస్సు పేరు బిమ్రెన్. ఇది ఎక్కడ జరిగింది అంటే కొచ్చిలో జరిగిందనమాట. కొచ్చిలో నిర్వహించారు దీన్ని. బిమ్రెన్ అంటే ఏంటి అంటే బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్. ఇది బిమ్స్టెక్ లో ద్వైవార్షిక ప్రాంతీయ వేదిక సముద్ర పరిశోధన, సుస్థిర మత్స్య వనరుల నిర్వహణ మరియు బ్లూ ఎకానమీ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే నవంబర్ 4 నుండి 6 తేదీల్లో భారతదేశంలోని కొచ్చిలో నిర్వహించబడింది. Which monkey species was recently recommended by the SCNBWL Standing Committee of the National Board for Wildlife for reinstatement under the Schedule 2 of Wildlife Protection Act 1972? వన్యప్రాణ రక్షణ చట్టం 1972 ప్రకారం Schedule 2లో తిరిగి చేర్చాలని. సో Schedule 2 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఏ Schedule లో అడగచ్చు. సో Schedule 2లో తిరిగి చేర్చాలి ఎవరిని అని కూడా అడగచ్చు అనమాట. రీసెస్ మకౌ సో తిరిగి చేర్చాలని SCNBWL అంటే ఏంటి? స్టాండింగ్ కమిటీ ఆఫ్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇటీవల సిఫార్సు చేసిన కొత్త జాతి ఏది అంటే రీసెస్ మకౌ. సో ఎన్విరాన్మెంట్ లో భాగంగా మనం ఇక్కడ దీన్ని డిస్కస్ చేస్తున్నాం. దీనిని ఆల్రెడీ మనం రెగ్యులర్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ లో వీటినన్నింటినీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ జస్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం రివిజన్ లాగా. Which Indian state became the first to grant 12 days of paid menstrual leave annually to women employees across both government and private sectors? ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లోని మహిళా ఉద్యోగులకు సంవత్సరానికి 12 రోజుల వేతనంతో కూడిన ఋతు సెలవు మంజూరు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది అంటే కర్ణాటక రాష్ట్రం. ఎన్ని రోజులు అంటే 12 రోజులు మెన్స్ట్రువల్ సెలవులు, ప్రతి నెల ఒక రోజు అనేటువంటిది కల్పించడం జరిగింది మహిళలకు. సో ప్రైవేట్ రంగానికి కానీ ప్రభుత్వ రంగానికి కానీ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకు ఈ ఫెసిలిటీని కలిగించడం జరిగింది. ఎవరు అంటే కర్ణాటక రాష్ట్రం. వాట్స్ ద నేమ్ ఆఫ్ ద China's third aircraft carrier commissioned at Sanya Port and equipped with EMALS? EMALS అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ టెక్నాలజీ. ఈమాల్ సాంకేతికతతో కూడిన సాన్యా పోర్టు వద్ద ప్రారంభించిన చైనా యొక్క 3వ విమాన వాహన నౌక పేరు ఏమిటి అంటే ఫుజియాన్. సో అంతర్జాతీయ న్యూస్ లో అంటే ఇంటర్నేషనల్ న్యూస్ లో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కూడా సో ఫుజియాన్ అనేటువంటిది చైనా యొక్క 3వ విమాన వాహన నౌక. సో ఎగ్జామ్ లో ఇలా కూడా జరగచ్చండి. ఫిజియాన్ అనేటువంటి విమాన వాహన నౌక ఇటీవల సాన్యా పోర్ట్ లో ఏ దేశం ప్రారంభించింది అని కూడా అడగచ్చు. ఏది అంటే చైనా దేశం. ఇది ఈమాల్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ తో కూడినటువంటి మొదటి ఫ్లాట్ డెక్ క్యారియర్. సో ఇది విమానాలను సాఫీగా, భారీగా మరియు వేగంగా ప్రయాణించేందుకు అనుమతిస్తుంది. Which intercontinental ballistic missile did the United States test on 5th November 2025 from Vandenberg Space Force Base, validating the Airborne Launch Control System? 2025 నవంబర్ 5న వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి
పరీక్షించి ఎయిర్ బోర్న్ లాంచ్ కంట్రోల్ సిస్టమ్ను ధృవీకరించిన అమెరికా అంతర్జాతీయ బ్యాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి అంటే మినిట్ మ్యాన్ 3. సో ఎప్పుడు అంటే నవంబర్ 5న ఏ దేశం అంటే అమెరికా దేశం. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. దాని పేరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మినిట్ మ్యాన్ 3 ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. స్పేస్ ఫోర్స్ బేస్ నుండి పరీక్షించాలంటే వాండెన్బర్గ్ కాలిఫోర్నియా నుండి పరీక్షించడం జరిగింది. క్షిపణి యొక్క పునః ప్రవేశ వాహనం ద్వారా పసిఫిక్ లోని క్వజిలిన్ అటోల్ సమీపంలో ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రయోగం అనేటువంటిది ఆపరేషన్ రెడీనెస్ మరియు విశ్వసనీయతను పరీక్షించేందుకు నిర్వహించబడుతుంది. Which Global Climate Summit held in Belém, Brazil in November 2025 is known as the COP of Adaptation for its focus on helping countries adjust to climate impacts like floods, droughts and sea level rise. వర్షాలు, ఎండలు, సముద్ర మట్టం పెరుగుదల వంటి వాతావరణ ప్రభావాలకు దేశాలు అనుగుణంగా మారేందుకు దోహదపడే లక్ష్యంతో అడాప్షన్ కాప్గా పిలువబడుతున్న 2025 నవంబర్లో బ్రెజిల్లోని బెలెం నగరంలో నిర్వహించిన గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్ పేరు ఏమిటి అంటే COP30. ఎక్కడ నిర్వహించబడుతుంది ఇది అంటే బెలెం, బ్రెజిల్లో నిర్వహించబడుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే నవంబర్ 10th నుండి నవంబర్ 21 వరకు. సో ఎన్విరాన్మెంట్ లో భాగంగా ఇక్కడ మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జామ్ లో సింపుల్ గా కూడా అడగచ్చండి. కాప్ ఆఫ్ అడాప్షన్ అనేటువంటిది ఏ కాప్ ని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఏ కాప్ అండి? COP30. ఎందుకంటే వర్షాలు, ఎండలు, సముద్ర మట్టం పెరుగుదల, తీవ్ర వాతావరణ పరిస్థితులు వంటి వాతావరణ ప్రభావాలకు దేశాలు ఎలా అనుగుణంగా మారాలో దృష్టి సారించింది. ఏది? అడాప్షన్ కాప్ అనేటువంటిది. గత సమ్మిట్ లో మిటిగేషన్ పై ఎక్కువగా దృష్టి పెట్టగా COP30లో మాత్రం అడాప్షన్ ఫినాన్స్, క్లైమేట్ జస్టిస్ మరియు రెసిలియన్స్ బిల్డింగ్ అనేటువంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. భారతదేశంతో సహా 35కు పైగా దేశాలు $1.3 ట్రిలియన్ అంటే బాకు టు బెలెం రోడ్ మ్యాప్ కు మద్దతుని ఇచ్చాయి. ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చు. బాకు టు బెలెం రోడ్ మ్యాప్ అనేటువంటిది ఏ కాప్ లో భాగంగా తీసుకురావడం జరిగింది అంటే COP30. ఆ ఫండ్ ఎంత అంటే $1.3 ట్రిలియన్. ఇందులో నేషన్ అడాప్షన్ ప్లాన్స్, క్లైమేట్ రెసిలియంట్ వ్యవసాయం, వర్ష నిరోధక వ్యవస్థలు మరియు సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ వంటి వ్యూహాలు కూడా ఉన్నాయి. What is the name of the India's first homegrown CAR T-cell therapy launched in November 2025 to treat relapsed or refractory B-cell leukemia and lymphoma? చికిత్సకు ప్రతిస్పందించని B-cell leukemia మరియు లింఫోమాను చికిత్స చేయడానికి 2025 నవంబర్లో ప్రారంభించిన భారతదేశపు తొలి స్వదేశీ CAR T-cell థెరపీ పేరు ఏమిటి అంటే NexCAR19. చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ఎగ్జామ్ లో అడిగారు NexCAR19 గురించి. అంతేకాకుండా పేరులో కూడా న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇది భారతదేశపు తొలి స్వదేశీ CAR T-cells థెరపీ. దీనిని 2025 నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఎవరి సహాయంతో అంటే టాటా మెమోరియల్ హాస్పిటల్ సహాయంతో ఐఐటి బాంబే ఇంక్యుబేటెడ్ స్టార్టప్ అయినటువంటి ఇమ్యూనో యాక్ట్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఇమ్యూనో యాక్ట్ అభివృద్ధి చేసింది మరియు డిబిటి మరియు బ్రాక్ మద్దతును ఇస్తుంది. ఈ థెరపీ ద్వారా పేషెంట్ T-సెల్ ను జన్యుపరంగా మార్పు చేసి బేసల్ ల్యూకేమియా మరియు లింఫోమా వంటి క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని నాశనం చేస్తాయి. అంతర్జాతీయ CAR T-సెల్ చికిత్సలతో పోలిస్తే దాదాపు 10 రెట్లు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ఈ థెరపీ భారతదేశంలో క్యాన్సర్ చికిత్సను మరింత సులభతరం చేస్తుంది. Which constitutional amendment in Pakistan introduced in November 2025 proposes sweeping powers for the army chief and threatens judicial independence and ప్రివెన్షన్ అటానమీ? 2025 నవంబర్లో ప్రవేశపెట్టిన పాకిస్తాన్ రాజ్యాంగ సవరణలో ఏది సైన్యాధిపతికి విస్తృత అధికారాలు కల్పిస్తూ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను మరియు రాష్ట్రాల హక్కులను ప్రమాదంలోకి నెట్టుతుంది? ఆ సవరణ ఏది అంటే 27th అమెండ్మెంట్. ఎప్పుడు అంటే నవంబర్ 8న ప్రవేశపెట్టారు. ఈ రాజ్యాంగ సవరణ అంటే పాకిస్తాన్ లో
27th రాజ్యాంగ సవరణ ద్వారా సైన్యం, ఇంటెలిజెన్స్, పారామిలిటరీ బలగాలపై పూర్తి నియంత్రణ కలిగినటువంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేటువంటి పదవిని సృష్టించనున్నారు. ఇది న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ అధీనంలోకి తీసుకువెళ్లడం, రాష్ట్రాల స్వయంపతిని తగ్గించడం మరియు ఆర్టికల్ 243లో మార్పులు చేసి సైన్యాధిపతికి జీవితకాల ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. సో ఇదే కనుక అప్రూవ్ అయితే, మీరు పిక్ లో చూస్తున్నారు కదా మునీర్, అతను జీవితకాల సైన్యాధిపతిగా ఉంటారనమాట. సో విమర్శకులు దీన్ని ప్రజాస్వామ్యం, సమాఖ్య పాలన, పౌర పాలనపై ముప్పుగా చూస్తున్నారు. ఇది ప్రస్తుత సైన్యాధిపతి చెప్పుకున్నాం కదా, జనరల్ అసీం మునీర్ కు లాభం చేకూర్చేలా ఉంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాలతో సంబంధాలను అస్థిరకు గురి చేయొచ్చని హెచ్చరిస్తున్నారు. What is the combined objective of India's డ్రాప్ మరియు ఐ విన్ ఇనిషియేటివ్? భారత ప్రభుత్వం ప్రారంభించిన డ్రాప్ మరియు ఐ విన్ కార్యక్రమాల సంయుక్త లక్ష్యం ఏమిటి? సో ఇది పిఏబిలో న్యూస్ లో ఉందండి, కాబట్టి ఇంపార్టెంట్ ఇది. దాని లక్ష్యం ఏంటి అంటే టు క్లీన్ లెగసీ డంప్ సైట్స్ అండ్ అట్రాక్ట్ అర్బన్ ఇన్వెస్ట్మెంట్స్ బై మేకింగ్ సైట్స్ క్లీనర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ. అంటే ఏంటి అంటే పాత చెత్త నిల్వలను, అంటే ముందుగా ఇప్పటి నుంచి వేస్తున్నారు కదా ఆ చెత్త నిల్వలను తొలగించి నగరాలను పరిశుభ్రంగా మరియు మౌలిక సదుపాయాలకు అనుకూలంగా మార్చి పెట్టుబడులను ఆకర్షించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. సో దీనిని యూనియన్ మినిస్టర్ ఆఫ్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు, అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనేవారు దేంట్లో ఏ సదస్సులో భాగంగా ప్రారంభించారు అంటే డ్రాప్ మరియు యుఐ విన్, అంటే నేషనల్ అర్బన్ కాంక్లేవ్ అనేటువంటిది జరిగిందండి. ఎవరు దీన్ని కండక్ట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఎక్కడ కండక్ట్ చేశారు ఈ నేషనల్ అర్బన్ కాంక్లేవ్ ను అంటే న్యూఢిల్లీ, యశోభూమి న్యూఢిల్లీలో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే November 8th to 9th వరకు. సో ఈ డ్రాప్ మరియు యుఐ విన్ అంటే ఏంటో తెలుసుకుందాం. డ్రాప్ అంటే డంప్ సైట్ రెమిడియేషన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు అంటే 2026 నాటికి 214 అధిక లోడ్ లెగసీ ల్యాండ్ ఫిల్స్ ను శుభ్రపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త చెత్తను వేయకుండా నిరోధించడం, భూమిని తిరిగి పొందడం, పార్కులు మరియు ప్రజల వినియోగానికి అందుబాటులోనికి తీసుకురావడం. లక్ష జీరో డంప్ సైట్, ఇది ఇంపార్టెంట్ అండి. లక్ష జీరో డంప్ సైట్ బై ఎప్పటి వరకు సాధించాయి లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే September 2026. ఎన్ని కోట్ల మద్దతు ఇస్తున్నారు దీనికి అంటే 4181 కోట్ల నిధులతో మద్దతు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే 5P ఫ్రేమ్వర్క్ ను తీసుకురావడం జరిగింది. పొలిటికల్ లీడర్షిప్, పబ్లిక్ ఫినాన్స్, పబ్లిక్ అడ్వకసీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ పార్ట్నర్షిప్. యుఐ విన్ అంటే ఏంటి అంటే అర్బన్ ఇన్వెస్ట్మెంట్ విండో అంటే ఏంటి, డ్రాప్ శుభ్రపరిచిన నగరాలను 2026 నాటికి పెట్టుబడులకు సిద్ధంగా మార్చే లక్ష్యంతో దీన్ని తీసుకురావడం జరిగింది. నగర మౌలిక సదుపాయాలు పెట్టుబడిని ఆకర్షించేందుకే ఈ ప్రత్యేక వేదిక. అంతేకాకుండా ప్రైవేట్ భాగస్వాములను ప్రోత్సహించడం ద్వారా స్థిరమైన అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వడం. సో ఈ రెండు కార్యక్రమాలు ఏవేవి, డ్రాప్ మరియు యుఐవిన్ అనేటువంటివి కలిపి 2026 నాటికి నగరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా మరియు పెట్టుబడులకు అనుకూలంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. According to 2025 Time Out survey of over 18,000 residents, which Asian city was ranked the happiest? 2025లో 18,000 మందికి పైగా నివాసితులపై నిర్వహించిన ఏ సర్వే అండి? టైమ్ అవుట్ సర్వే ప్రకారం ఏ ఆసియా నగరం అత్యంత సంతోషమైన నగరంగా ర్యాంక్ పొందింది అంటే ముంబై. సో ఎంతమంది ప్రశ్నించారు ఈ సర్వేలో భాగంగానే 18,000 మెంబర్స్ ని. ఈ సర్వే ఎవరు చేశారు అంటే టైమ్అవుట్ అనే సంస్థ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట. ఆసియాలోనే నెంబర్ 1 అంటే ఫస్ట్ హ్యాపీయెస్ట్ సిటీ వచ్చేసిందని ముంబైగా పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అంటే 5th హ్యాపీయెస్ట్ సిటీగా నిలిచింది. Which institution signed an MOU with the Telecommunications Engineering Center on November 7, 2025 to collaborate on advanced telecom research and standardization? 2025 నవంబర్ 7న టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్తో ఆధునిక టెలికాం పరిశోధన మరియు ప్రమాణాల అభివృద్ధిపై సహకరించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంస్థ ఏది అంటే ఐఐటి బాంబే. సో ఐఐటీస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్
లో 1 క్వశ్చన్ అనేటువంటిది ఐఐటీస్ గురించి అడుగుతారు. గ్రూప్ 1 అయినా, ఏపీఎస్సి గ్రూప్ 1 అయినా, టీజీపీఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా ఖచ్చితంగా ఐఐటీస్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారండి. సో కాబట్టి ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడు అంటే November 7న టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ మరియు ఐఐటి బాంబే మధ్య ఒక అవగాహన ఒప్పందం అనేటువంటిది కుదిరింది. ఈ ఒప్పంద లక్ష్యాలు ఏంటి అంటే భారతదేశానికి అనుగుణమైన టెలికాం ప్రమాణాలను అభివృద్ధి చేయడం, తదుపరి తరం టెలికాం సాంకేతికతలపై సంయుక్త పరిశోధనను చేయడం. దీని యొక్క ప్రధాన దృష్టి ప్రాంతాలు ఏమేమిటి అంటే 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలు, నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్స్, వాయిస్ ఓవర్ ఐపీస్. ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశం ఏ రంగంలో అంటే టెలికాం రంగంలో ఆవిష్కరణలు మరియు గ్లోబల్ ప్రమాణాల అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది. ఏ ఐఐటితో ఎంఓయూ కుదుర్చుకుంది అంటే ఐఐటి బాంబే. On November 8, 2025, which two institutions signed an MOU to establish a Center of Excellence for Indigenous Telecom and Cyber Security Research in India. November 8, 2025న భారతదేశంలో స్వదేశీ టెలికాం మరియు సైబర్ సెక్యూరిటీ పరిశోధన కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని స్థాపించడానికి ఏ రెండు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి అంటే సిడాట్ మరియు అదైతే ఐఐటి బాంబే, ఇదైతే ఐఐటి గాంధీనగర్. సిడాట్ మరియు ఐఐటి గాంధీనగర్ ఎప్పుడు ఇది కూడా November 8న. ఏ మంత్రిత్వ శాఖ అంటే కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి సిడాట్ మరియు ఐఐటి గాంధీనగర్ కలిసి ఏం స్థాపించడానికి అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపించడానికి ఎంఓయూను కుదుర్చుకున్నాయి. ఈ కేంద్రం మొబైల్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ వ్యవస్థలు, సైబర్ సెక్యూర్ టెలికాం వంటి రంగాల్లో పరిశోధన చేస్తుంది. Which multilateral naval exercise involving India, the US, Japan and Australia did INS Sahyadri join in Guam in 2025? 2025లో గువాంలో ఐఎన్ఎస్ సహయాద్రి పాల్గొన్న భారత్, అమెరికా, భారతదేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల నౌకాదళాలు పాల్గొనే బహుపాక్షిక నౌకాదళ వ్యాయామం పేరు ఏమిటి అంటే ఎక్సర్సైజ్ మల్బార్. ఇంపార్టెంట్ అండి ఇది. దేశాలు గుర్తుపెట్టుకోండి, భారతదేశం, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా. సో క్వాడ్ దేశాల మధ్య జరిగేటువంటి మ్యారిటైమ్ భద్రతా సమన్వయం. సో ఎందుకు అంటే సంయుక్త ఆపరేషన్ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు వేదికగా ఇది పనిచేస్తుంది. ఇందులో భారతదేశం నుంచి ఏ నౌక పాల్గొంది అంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి అనే భారత నౌక. ఎక్కడ అంటే ఉత్తర పసిఫిక్ లోని గువాంలో పాల్గొనబోతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ముందు ఎప్పుడు జరిగింది ఫస్ట్ అంటే 1992లో ఎవరి మధ్య మాత్రమే జరుగుతూ ఉండేది ఈ వ్యాయామం అంటే భారతదేశం మరియు అమెరికా మధ్య బైలేటరల్ వ్యాయామంగా ప్రారంభమైంది. 2015లో జపాన్ దేశం అనేది జాయిన్ అయింది. 2020లో ఆస్ట్రేలియా చేరి క్వాడ్ స్థాయి వ్యాయామంగా ఇది మారింది. అయితే ఈ మల్బార్ ఎక్సర్సైజ్ ను ఎక్కడ జరుగుతుంది అంటే గ్వామ్ నార్థన్ పసిఫిక్ ఓషన్ లో జరుగుతుందండి. దీన్ని ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు, హోస్ట్ చేస్తున్నారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎప్పటి నుంచి ఎప్పటికి జరుగుతుంది ఇది అంటే November 10th నుండి November 18th వరకు. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 29th ఎడిషన్. As of October 21st, 2025, by how much did India's foreign exchange reserves decline? 2025 అక్టోబర్ 31 నాటికి భారత విదేశీ మారక నిల్వలు ఎంత మేరకు తగ్గాయి అంటే $5.6 బిలియన్ అనేటువంటివి తగ్గడం జరిగింది. మనం దీనిని ఎకానమీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఎకానమీలో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలండి. సో ఎకానమీ అనేటువంటి డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా మనం అప్డేట్ అవ్వాలి ఎకానమీలో కరెంట్ అఫైర్స్ ను బట్టి. సో మనం ఏ డేటా గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాము, ఎవరు రిలీజ్ చేశారు డేటా అంటే ఆర్బీఐ ప్రకారం 2025 అక్టోబర్లో భారత విదేశీ మారక నిల్వ అంటే ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత బిలియన్ తగ్గింది అంటే $5.6 బిలియన్ తగ్గి ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ $689.73 బిలియన్ కు చేరాయి. మన దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటే $689.73 బిలియన్ కు చేరాయి. ఈ తగ్గుదల ఎందుకు అంటే ప్రధానంగా భారత బంగారం నిల్వలు $3.8 బిలియన్ మరియు విదేశీ కరెన్సీ ఆస్తులు $1.9 బిలియన్
తగ్గినందున ఇందులో మార్పు రావడం అనేటువంటిది జరిగింది. ఇందులో ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ లో. At COP30 in Belém, Brazil, which Brazil-led initiative did India join as an observer to support ట్రాపికల్ ఫారెస్ట్ కన్జర్వేషన్? బ్రెజిల్లోని బెలం నగరంలో జరిగిన COP30 సదస్సులో ఉష్ణమండల అటవీ సంరక్షణకు మద్దతుగా భారతదేశం బ్రెజిల్ ఆధ్వర్యంలోని కార్యక్రమంలో పరిశీలనా దేశంగా చేరింది. ఖచ్చితంగా ఇది అడగచ్చండి. కాప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. COP30 ఇప్పుడు జరగబోయేటువంటిది. వచ్చేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అడగడానికి ఛాన్సెస్ ఉన్న కరెంట్ అఫైర్స్ అనమాట COP30 అనేటువంటిది. సో బ్రెజిల్ అనేటువంటిది ఏ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది అంటే ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. ఇందులో భారతదేశం అనేటువంటిది అబ్జర్వర్ కంట్రీగా చేరింది. సో బ్రెజిల్లోని బెలం నగరంలో జరుగుతున్నటువంటి COP30 వాతావరణ సదస్సులో భారతదేశం ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అని బ్రెజిల్ ఆధ్వర్యంలోని కార్యక్రమం. సో ఎగ్జామ్ లో ఇట్లా కూడా అడగచ్చండి. ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అనే కార్యక్రమాన్ని ఏ దేశం అనేటువంటిది ప్రారంభించింది అని అడగచ్చు. ఆన్సర్ ఇస్ బ్రెజిల్. సో ఈ కార్యక్రమంలో భారతదేశం అనేది పరిశీలన దేశంగా చేరింది. ఇది $125 బిలియన్ గల గ్లోబల్ ఫండ్ అన్నమాట. సో ఉష్ణమండల అటవీ సంరక్షణకు ఫలితాల ఆధారిత చెల్లింపులు అందిస్తుంది. భారతదేశం ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపింది మరియు అభివృద్ధి చెందిన దేశాలు తమ ఆర్థిక వాతావరణ హామీలను నెరవేర్చాలని, ఉద్గారాల తగ్గింపును వేగవంతం చేయాలని కోరింది. అయితే భారతదేశం ఇప్పటికే ఉద్గారాల తీవ్రతలో 36% తగ్గింపును మరియు 200 గిగావాట్ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినట్లు తెలియజేసింది. Who was reappointed as the chairman of the National Company Law Appellate Tribunal NCLAT in November 2025 and will serve until July 2026. 2025 నవంబర్లో నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా మళ్ళీ నియమితులైన వ్యక్తి ఎవరు? మరియు ఆయన 2026 జూలై వరకు పదవిలో కొనసాగుతున్నారు. సో పాలిటీలో భాగంగా ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామని. న్యాయమూర్తి పేరు ఏంటి అంటే అశోక్ భూషణ్ గారు. ఎప్పుడు అంటే November 7th ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతలో ఉన్నటువంటి కేబినెట్ నియామక కమిటీ న్యాయమూర్తి అశోక్ భూషణ్ గారిని నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా తిరిగి నియమించింది. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా సేవలించిన ఆయన 2026 జూలై 4న లేదా 70 ఏళ్ళు వయస్సు చేరే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. Which tree has been identified by scientists at Himachal Pradesh University as the best natural air purifier to combat pollution? హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉత్తమమైన ప్రకృతి సిద్ధమైన గాలి శుద్ధీకరణంగా గుర్తించిన వృక్షం ఏది అంటే సాల్ ట్రీ లేదా సాల్ చెట్టు, షోరియా రోబస్టా. సో ఎన్విరాన్మెంట్ లో భాగంగా మనం ఇక్కడ దీన్ని డిస్కస్ చేస్తున్నాము. షోరియా రాబస్టా అని పిలువబడే సాల చెట్టును ఎక్కడ ఏ విశ్వవిద్యాలయం అంటే హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం పర్యావరణ శాఖ శాస్త్రవేత్తలు అత్యుత్తమ ప్రకృతి సిద్ధమైన గాలి శుద్ధీకరంగా గుర్తించారు. ఇది భారతదేశంలో అత్యంత పురాతనమైన మరియు బలమైన వృక్షాల్లో ఒకటిగా చెప్పవచ్చు. దీనిని అటవీ సంరక్షకుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పర్యావరణ మార్పులకు తట్టుకోగలదు మరియు చాలా సంవత్సరాలు జీవించగలదు. సో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇది సహజంగా కనిపిస్తుంది. In November 2025, researchers documented 6 butterfly species previously unrecorded in India from which forest region in Arunachal Pradesh. 2025 నవంబర్లో భారతదేశంలో ఇప్పటి వరకు నమోదు కాని 6 కొత్త సీతాకోక చిలుక జాతులను అరుణాచల్ ప్రదేశ్ లోని ఏ అటవీ ప్రాంతంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్విరాన్మెంట్ లేదా పర్యావరణంలో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఎక్కడ గుర్తించారంటే సిమాంగ్ కమ్యూనిటీ ఫారెస్ట్, బెంగళూరులోని అంటే అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్
మరియు లిటిస్ కమ్యూనిటీ కన్జర్వేషన్ సొసైటీ కలిసి అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో ఉన్నటువంటి సిమాంగ్ కమ్యూనిటీ ఫారెస్ట్ నుండి భారతదేశంలో ఇప్పటి వరకు నమోదు కాని 6 కొత్త చిలుక చిలుక జాతులను గుర్తించారు. ఇందులో లిటిస్ ఓనిక్స్ వంటి అరుదైన జాతులు ఉన్నాయి. ఇది గతంలో లావోస్ దేశంలో మాత్రమే కనిపించేవి. In November 2025, which company partnered with the National Highways Authority of India via API Setu to provide a real-time highway information across India's National Highway Network? 2025 నవంబర్లో ఏపీఐ సేతు ద్వారా భారత జాతీయ రహదారి ప్రాధికార సంస్థతో కలిసి రియల్ టైం హైవే సమాచారం అందించేందుకు భాగస్వామ్యం చేసిన కంపెనీ ఏది అంటే గూగుల్ ఇండియా. సో గూగుల్ ఇండియా అనేటువంటిది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే భారత జాతీయ రహదారి ప్రాధికారిక సంస్థతో కలిసి ఎంఓయూను కుదుర్చుకుంది. ఏ ప్లాట్ఫామ్ ద్వారా అంటే ఏపీఐ సేతు ప్లాట్ఫామ్ ద్వారా గూగుల్ మ్యాప్స్ లో రియల్ టైం హైవే సమాచారం అందించేందుకు ఈ భాగస్వామ్యం అనేటువంటిది జరిగింది. ఈ ఒప్పందం అనేటువంటిది కుదిరింది. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో అంటే జెమినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ప్రజలు రహదారుల పరిస్థితులు, సౌకర్యాలు, ప్రయాణ అంతరాయాలపై తాజా సమాచారాన్ని పొందగలుగుతారు. In November 2025, which state government launched India's first Women's Wellness on Wheels initiative to promote early detection of breast and cervical cancer? 2025 నవంబర్లో భారత్లో మొట్టమొదటి ఉమెన్స్ వెల్నెస్ ఆన్ వీల్స్ అంటే భారతదేశంలో ఫస్ట్ అనమాట మొట్టమొదటి ఉమెన్స్ వెల్నెస్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలు బ్రెస్ట్ మరియు సర్వికల్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే తమిళనాడు ప్రభుత్వం. ఉమెన్ వెల్నెస్ ఆన్ వీల్స్ అనేది దేశంలోనే తొలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంత బడ్జెట్ అంటే 41 కోట్ల బడ్జెట్తో 41 కోట్ల బడ్జెట్తో రాష్ట్రంలోని 38 జిల్లాల్లో ఒక్కో మొబైల్ మెడికల్ యూనిట్ను ఏర్పాటు చేసి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటిది అందించబడుతుంది. Who won the 2025 Booker Prize for the novel Flesh? ఫ్లెష్ నవలకు గాను 2025 బుక్కర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు అంటే డేవిడ్ సలే. ఈయన హంగేరియన్ బ్రిటిష్ రచయిత. తన 6వ నవల అయినటువంటి ఫ్లెష్ నవల కోసం 2025 బుకర్ ప్రైజ్ ని గెలుచుకున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి బుకర్ ప్రైజ్ అనేటువంటిది. ఈయన ఏ రచయిత అంటే హంగేరియన్ మరియు బ్రిటిష్ రచయిత. సో ఇక్కడ జస్ట్ అవార్డ్ అనేటువంటిది ఎవరికి వచ్చింది, ఏ నవలకు వచ్చింది, ఆయన ఏ దేశం వారు, ఈ 3 గనక తెలిస్తే చాలు. What is the name of the joint military exercise between India and Sri Lanka in 2025? 2025లో భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరిగిన సంయుక్త సైనిక వ్యాయామం పేరు ఏమిటి అంటే మిత్రశక్తి 11. సో ఇది 11th ఎడిషన్ కాబట్టి ఇక్కడ 11 అని పెట్టడం జరిగింది. ఏ దేశాల మధ్య జరిగింది అంటే భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరిగే 11వ ఎడిషన్ సంయుక్త సైనిక వ్యాయామం అన్నమాట మిత్రశక్తి అనేటువంటిది. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నవంబర్ 10th స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే కర్ణాటకలోని బెలగావిలోని ఫారిన్ ట్రైనింగ్ నోట్ లో ప్రారంభమైంది మరియు నవంబర్ 23, 2025 వరకు కొనసాగుతుంది. What was India's unemployment rate in Q2 2025, July to September? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి ఆల్రెడీ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఇది ఎకానమీలో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఎంత % గా నమోదైంది అంటే నిరుద్యోగిత రేటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత అంటే 5.2% గా నమోదైంది. ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే నవంబర్ లో. ఎవరు రిలీజ్ చేశారు అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేటువంటిది రిలీజ్ చేసింది. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. రిలీజ్ అయిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో 2వ త్రైమాసికం అంటే జూలై టు సెప్టెంబర్ లో క్యాలిక్యులేట్ చేశారనమాట. భారతదేశం యొక్క నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదైంది 5.2%
గా నమోదైంది. ఇది మొదటి త్రైమాసికంలో ఎంత నమోదైంది అన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే 5.4% గా నమోదైంది. సో Q1 తో పోలిస్తే Q2లో 0.2 అనేటువంటిది తగ్గడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది. ఎంత అంటే 4.4% గా నమోదు చేయగా పట్టణ ప్రాంతాల్లో అయితే 6.9% గా ఉంది. ఇది అసమాన అభివృద్ధిని సూచిస్తుంది. స్త్రీల శ్రమలో భాగస్వామ్యం స్వల్పంగా అంటే ఎంత పర్సెంట్ పెరిగింది అంటే 33.7% కి పెరిగింది. మరియు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేటువంటిది 55.1% కి పెరగడం ద్వారా శ్రామిక వర్గంలో భాగస్వామ్యం పెరుగుతుందని తెలుస్తుంది. ఈ సానుకూల మార్పులకు కారణాలుగా ఏవేవి చెప్పవచ్చు అంటే ప్రభుత్వ పథకాలు, కోవిడ్ అనంతర పునరుద్ధరణ, కాలానుగుణ ఉద్యోగాలు మరియు గిగ్ ఎకానమీ అవకాశాలు కారణమయ్యాయి. From which country did India withdraw its only overseas military base? భారతదేశం తన ఏకైక విదేశీ సైనిక స్థావరాన్ని ఏ దేశం నుండి ఉపసంహరించుకుంది? సో ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ న్యూస్ లో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. దీన్ని కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఏ ఎయిర్ బేస్ ఏంటి అంటే ఐనీ ఎయిర్ బేస్. ఏ దేశంలో ఉంది ఐనీ ఎయిర్ బేస్ అంటే తజికిస్తాన్ లో ఉంది. సో భారతదేశం యొక్క ఒకే ఒక విదేశీ సైనిక స్థావరంగా ఎప్పటి నుండి పనిచేస్తుంది ఈ ఐనీ ఎయిర్ బేస్ అంటే 2002 నుండి పనిచేస్తుంది అనమాట. ఇందులో 3200 మీటర్ల రన్వే, ఫైటర్ జెట్లు సౌకర్యాలు ఉన్నాయి. మీరు పిక్ లో చూడొచ్చండి, ఇమేజ్ ఇక్కడ పెట్టడం జరిగింది. అందుకనే ఇవి భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మరియు చైనా యొక్క షింజియాంగ్ ప్రాంతం సమీపంలో వ్యూహాత్మక యాక్సెస్ ను కల్పించాయి. సో 2022లో లీజ్ పునరుద్ధరణ జరగకపోవడం వల్ల భారతదేశం ఈ స్థావరం నుండి ఉపసంహరించుకుంది. దీనికి రష్యా మరియు చైనా ఒత్తిడి కారణమని సమాచారం. Who became the first woman to lead UN tourism since its founding in 1975? 1975లో స్థాపించబడిన యునైటెడ్ నేషన్స్ టూరిజం కు తొలి మహిళా నాయకురాలిగా ఎవరు నియమితులయ్యారు? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. 1975 నుండి ఏ ఒక్క మహిళ కూడా ఈ యుఎన్ టూరిజాన్ని లీడ్ చేయలేదు. కాబట్టి ఇవి ఫస్ట్ ఆమె. కాబట్టి యుఎన్ కి సంబంధించిన ఏ న్యూస్ అయినా ఇంపార్టెంట్ కాబట్టి, అది కాకుండా ఇవి ఫస్ట్ ఉమెన్ కాబట్టి ఇంపార్టెంట్. ఆమె పేరు ఏం పేరు అంటే షైఖా నాసర్ అల్ నువైస్. ఈమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందినవారు. యుఎన్ టూరిజం కు తొలి మహిళా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె నియామకం 123వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో స్పెయిన్ లోని సెగోవియాలో ధృవీకరించబడింది. ఆమె 2026 జనవరిలో బాధ్యతలు చేపట్టి ఎన్ని సంవత్సరాల పాటు అంటే 4 సంవత్సరాల కాలం పాటు సేవలను అందించనున్నారు. Where will the second WHO Traditional Medicine Global Summit be held in December 2025? 2025 అంటే ఇప్పుడు కాదు, డిసెంబర్ అంటే నెక్స్ట్ మంత్. డిసెంబర్లో 2వ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంప్రదాయ వైద్యం ప్రపంచ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగనుంది అంటే న్యూఢిల్లీలో జరగనుంది. ఎప్పుడు నుంచి ఎప్పుడు అంటే డిసెంబర్ 17 నుండి 19 తేదీలలో న్యూఢిల్లీ భారత మండపంలో జరగనుంది. సో ఎవరెవరు ఈ సమ్మిట్ ను అంటే నిర్వహిస్తున్నాయి అంటే WHO మరియు భారతదేశం భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సమ్మిట్ థీమ్ ఇంపార్టెంట్ అండి, రీస్టోరింగ్ బ్యాలెన్స్ ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. Which organization partnered with SIDBI Venture Capital Limited to launch a 1,000 crore fund for India's private space sector? భారత ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించేందుకు 1000 కోట్ల నిధిని సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ తో కలిసి ప్రారంభించిన సంస్థ ఏది అంటే ఇన్స్పేస్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఇక్కడ దీన్ని డిస్కస్ చేస్తున్నాం. అంతేకాకుండా పిఏబిలో కూడా న్యూస్ లో ఉందండి, ఇంపార్టెంట్ ఇది. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ మరియు సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ప్రారంభించాయి. ఇది భారత ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడింది. అయితే ఈ ఫండ్ ను ఎప్పుడు ఆమోదించారు అంటే 2024 అక్టోబర్లో
కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా సెబీ కూడా ఆమోదించింది. ఈ ఫండ్ ద్వారా మెయిన్గా స్పేస్ స్టార్టప్స్ యొక్క ప్రారంభ దశ నుండి అభివృద్ధి దశల స్టార్టప్లకు పెట్టుబడిని అందించనున్నాయి. ముఖ్యంగా ఏవేమిటి అంటే లాంచ్ టెక్నాలజీలు, ఉపగ్రహాలు మరియు పేలోడ్ వ్యవస్థలు. సెకండ్ who received the Lifetime Achievement Award at the 2025 Dayton Literary Peace Prize Ceremony. 2025 డేటెన్ లిటరరీ పీస్ ప్రైజ్ కార్యక్రమంలో జీవితకాల పురస్కారాన్ని ఎవరు పొందారు అంటే సల్మాన్ రష్దీ. సో నవంబర్లో భారత సంతతి బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీకు డేటెన్ లిటరరీ పీస్ ప్రైజ్ అనేటువంటి కార్యక్రమంలో అంబాసిడర్ రిచర్డ్ సి హోల్బ్రూక్ డిస్టింగ్విష్డ్ అచీవ్మెంట్ అవార్డు అంటే జీవితకాల పురస్కారం అనేటువంటిది అందివ్వడం జరిగింది. ఇతని పేరు ఒకటి గుర్తుపెట్టుకొని చాలు, సల్మాన్ రష్దీ. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది అతనికి రావడం జరిగింది. Who became the first Indian para archer selected for the able-bodied national archery team in 2025? సో ఈ సల్మాన్ రష్దీకి డేటెన్ పీస్ ప్రైజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది వచ్చింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. సో హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ పారా ఆర్చర్ సెలెక్టెడ్ ఫర్ ద ఏబుల్ బాడీడ్ నేషనల్ ఆర్చరీ టీమ్ ఇన్ 2025? 2025లో జాతీయ ఆర్చరీ జట్టుకు ఎంపికైన తొలి భారతీయ పారా ఆర్చర్ ఎవరు అంటే శీతల్ దేవి. సో నవంబర్లో జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి 18 ఏళ్ల శీతల్ దేవి సాధారణ జాతీయ ఆర్చరీ జట్టుకు ఎంపికైన మొదటి భారతీయ పారా ఆర్చర్గా చరిత్రను సృష్టించారు. ఈమె ఫస్ట్ పారా ఆర్చర్ అనమాట ఈ జట్టుకు ఎంపిక అవ్వడం. సో ఇంపార్టెంట్ అండి ఇది. ఈమె ఎంపిక ఎక్కడ జరిగింది అంటే సోనిపట్ హర్యానాలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జరిగినటువంటి ట్రయల్స్ లో జరిగింది. డిసెంబర్ 10 to 15, 2025 లో ఎక్కడ జరుగుతుంది అంటే జెద్దా, సౌదీ అరేబియాలో జరిగేటువంటి ఆసియా కప్ ఆర్చరీ 2025 స్టేజ్ 3లో కాంపౌండ్ మహిళల జట్టు తరపున భారత్ కు ఏమి ప్రాతినిధ్యం వహించనున్నారు? Which Indian state became the first to launch a trial-focused genome sequencing project in 2025? 2025లో ఆదివాసీ సముదాయాలపై ఆధారిత జన్యు అనుక్రమణ లేదా గిరిజన కేంద్రీకృత జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన తొలి భారతీయ రాష్ట్రం ఏది అంటే గుజరాత్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో గుజరాత్ రాష్ట్రం ఆదివాసీ సముదాయాలపై ఆధారిత జన్యు అనుక్రమణ ప్రాజెక్టును ప్రారంభించిన తొలి భారతీయ రాష్ట్రంగా నిలిచింది. ఈ ప్రాజెక్టును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ నేతృత్వం వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే క్రియేషన్ ఆఫ్ రెఫరెన్స్ జీనోమ్ డేటాబేస్ ఫర్ ట్రైబల్ పాపులేషన్. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించబడింది మరియు జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్స్ తో అనుసంధానంగా ఉంది. సో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మొదటగా 11 జిల్లాలలోని 31 ఆదివాసీ సముదాయాల నుండి DNA నమూనాలు అనేటువంటివి సేకరించబడ్డాయి. వీటితో సమగ్ర జన్యు డేటాబేస్ అనేటువంటిది నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అంటే ఆదివాసీ సముదాయాల్లో జన్యు వ్యాధుల పెరుగుతున్న ప్రబలతను అర్థం చేసుకోవడం, మ్యుటేషన్ ట్రేసింగ్, తక్కువ ఖర్చుతో డయాగ్నోస్టిక్ ప్యానెల్స్ మరియు IVF సమయంలో ఎంబ్రియో స్థాయి పరీక్షలు, సికిల్ సెల్ అనీమియా, G6PD లోపం, పోషకాహార లోపం మరియు అనీమియా వంటి ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఆదివాసీ వారసత్వాన్ని గౌరవించేందుకు గుజరాత్ ప్రభుత్వం 2025 సంవత్సరాన్ని
ట్రైబల్ ప్రైడ్ ఇయర్ గా ఎగ్జామ్ ఇలా కూడా అడగచ్చండి. ఏ రాష్ట్రం ఇటీవల 2025 సంవత్సరాన్ని ట్రైబల్ ప్రైడ్ ఇయర్ గా ప్రకటించింది అంటే గుజరాత్ ప్రభుత్వం. ఇది భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటుంది. In which Indian state was the Watershed Mahotsav launched in November 2025? 2025 నవంబర్లో వాటర్షెడ్ మహోత్సవం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడింది. ఎప్పుడు అంటే నవంబర్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ప్రారంభించబడింది. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమంలో ఎవరు హాజరయ్యారు అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు రాష్ట్ర మంత్రి డాక్టర్ పెన్నస్వామి చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు. ఈ మహోత్సవంలో వెంగళయ్యపాలెం ట్యాంక్ పునరుద్ధరణ ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్ట్ ని మోడల్ ప్రాజెక్ట్ గా కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వెంగళయ్యపాలెం గ్రామంలోని 150 సంవత్సరాల పురాతనమైన 21 ఎకరాల నీటి ట్యాంక్ అనేటువంటిది పునరుద్ధరించారు. ఏ స్కీమ్ లో భాగంగా అంటే ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద అమలు చేయబడింది. ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం ఖర్చు ఎంత అంటే 1.20 crores అన్నమాట. సో ఇది వాటర్ షెడ్ మహోత్సవ్ లో పైలట్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడింది. అంతేకాకుండా ఈ మహోత్సవంలో మిషన్ వాటర్ షెడ్ పునరుత్థాన్ ప్రారంభించబడింది. దీని లక్ష్యం పాడైన భూభాగులను తిరిగి పునరుద్ధరించడం. In November 2025, which company commissioned India's largest green hydrogen manufacturing plant at Vijayanagar, Karnataka under the National Green Hydrogen Mission and PLI scheme ట్రాంచే 1? 2025 నవంబర్లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మరియు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ట్రాంచ్ కింద కర్ణాటకలోని విజయనగరంలో భారతదేశంలోనే అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్లాంట్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ప్రారంభించిన సంస్థ ఏది అంటే JSW ఎనర్జీ. సో ఇది భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్లాంట్ అన్నమాట. కర్ణాటక విజయనగరంలో ప్రారంభించబడింది. ఇది సంస్థకు ఇదే మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కూడా. ఈ ప్రాజెక్ట్ ను నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మరియు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ట్రాంచే 1 కింద అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్లాంట్ అనేటువంటిది తక్కువ కార్బన్ స్టీల్ ఉత్పత్తి కోసం JSW స్టీల్ యొక్క డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ యూనిట్ కు 3800 TPA గ్రీన్ హైడ్రోజన్ మరియు 30,000 TPA గ్రీన్ ఆక్సిజన్ సరఫరా చేయనుంది. ఇదంతా అవసరం లేదండి. జస్ట్ ఎక్కడ తయారీ ప్లాంట్ ప్రారంభించారు అంటే కర్ణాటక విజయనగరంలో. ఎవరు ప్రారంభించారు అంటే JSW ఎనర్జీ. What is the name of the UNEP report launched at COP30 in 2025 that warns global cooling demand could triple by 2050, potentially doubling emissions? 2025లో COP30 బెలెం బ్రెజిల్లో ఎవరు నివేదికను రిలీజ్ చేశారు అంటే UNEP విడుదల చేసిన 2050 నాటికి ప్రపంచ శీతలీకరణ డిమాండ్ 3 పెరిగి ఉద్గారాలు రెట్టింపు కావచ్చని హెచ్చరించిన నివేదిక పేరు ఏమిటి అంటే గ్లోబల్ కూలింగ్ వాచ్. ఇలా కాకుండా ఏ సంస్థ ఇటీవల అంటే COP30లో గ్లోబల్ కూలింగ్ వాచ్ 2025 రిపోర్ట్ ను విడుదల చేసింది అంటే ఆన్సర్ అనేటువంటిది UNEP అవుతుంది. అలా కాకుండా UNEP ఇటీవల COP30లో ఏ నివేదిక విడుదల చేసింది, ఎలాగైనా అడగచ్చండి క్వశ్చన్. సో మనం ఏ క్వశ్చన్ ఎలాగ అడిగినా సరే క్వశ్చన్ ను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఆన్సర్ ఏంటి అంటే గ్లోబల్ కూలింగ్ వాచ్ 2025. సో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP COP30లో గ్లోబల్ కూలింగ్ వాచ్ నివేదికను విడుదల చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి నివేదికది అంటే ప్రపంచ శీతలీకరణ ధోరణులను అంచనా వేయడం, ఉద్గారాలను అంచనా వేయడం మరియు శీతలీకరణకు సమాన ప్రాప్తిని నిర్ధారిస్తూ దాదాపు 0 ఉద్గారాలను సాధించడానికి స్థిరమైన శీతలీకరణ మార్గాన్ని ప్రతిపాదించడం. సో ఇందులో ముఖ్యంగా ఏం హెచ్చరించే ఈ నివేదిక అంటే ప్రస్తుత ధోరణులు గనక కొనసాగితే 2050 నాటికి ప్రపంచ శీతలీకరణ డిమాండ్ అనేటువంటిది 3 రెట్లు పెరిగి 22 నుండి 58 TWకి పెరుగుతుంది. ఈ పెద్ద ఉద్గార ప్రభావం వల్ల ఏమవుతుందంటే శీతలీకరణ సంబంధిత గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు 10.5 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్లకి చేరుకోవచ్చు. దాదాపుగా 2022తో పోలిస్తే రెట్టింపు.
దాదాపు రెట్టింపును ఈ స్థాయిలు అనేటువంటి రెట్టింపు అవుతాయన్నమాట. ఇది వాతావరణ పురోగతిని తిప్పికొట్టే ప్రమాదం ఉంది. సో ఇక్కడ జస్ట్ ఏమని గుర్తుపెట్టుకుంటారంటే COP30లో ఒక రిపోర్ట్ విడుదల చేసింది. గ్లోబల్ కూలింగ్ వాచ్ రిపోర్ట్ ఎవరు విడుదల చేశారు అంటే UNEP. దీనికి సంబంధించింది అయితే దీని యొక్క ఉద్దేశం గుర్తుపెట్టుకుని చాలు. What is the name of the artificial intelligence based freight wagon locking monitoring system being developed by Indian Railways in collaboration with IIT Guwahati? ఐఐటి గువహతి సహకారంతో భారత రైల్వేలు అభివృద్ధి చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరుకు రవాణా వ్యాగన్ లాకింగ్ పర్యవేక్షణ వ్యవస్థ పేరు ఏమిటి అంటే దృష్టి. సో ఎవరెవరు కలిసి దీన్ని అభివృద్ధి చేశారు అంటే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే మరియు ఐఐటి గౌహతి టెక్నాలజీస్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కలిసి దృష్టి పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ లక్ష్యం ఏంటి ఈ దృష్టిది అంటే రవాణా లాజిస్టిక్స్ లో లాక్ చేయాలంటే డోర్స్ సరిగ్గా ఉండవు కదా, లేకపోతే చెదిరిన డోర్లు గుర్తించడంలో ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించడం. సో దీనిలో ఏ సాంకేతికతను టెక్నాలజీని యూజ్ చేస్తారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలు మరియు సెన్సార్లు మరియు మెషిన్ లెర్నింగ్. సో దీని యొక్క కార్యాచరణ కనుక చూసుకుంటే తలుపు లాకింగ్ స్థితిని రియల్ టైంలో లాక్ అయిందా లేదా అని రియల్ టైంలో పర్యవేక్షిస్తుంది. ఆటోమేటిక్గా హెచ్చరికలను ఉత్పత్తి చేస్తుంది. రైళ్లకు అంతరాయం కలగకుండా పనిచేస్తుంది. What's the name of the flagship initiative approved in Union Budget 2025 to 2026? 2025 and 2026 to boost India's export competitiveness, especially for MSMEs and labor incentive sectors. ఎంఎస్ఎంఈలు మరియు శ్రమాధారిత రంగాల ఎగుమతి పోటీతత్వాన్ని పెంపొందించేందుకు 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆమోదించబడిన ప్రధాన కార్యక్రమం పేరు ఏమిటి అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. ఇది పిఐబిలో న్యూస్లో ఉందండి, చాలా ఇంపార్టెంట్ ఇది. దీని లక్ష్యం ఏ బడ్జెట్ ప్రకటించాలని కూడా అడగచ్చండి. ఏ బడ్జెట్ లోని 2025-2026 లక్ష్యం ఏంటి అంటే భారతదేశం యొక్క ఎగుమతి పోటీతత్వాన్ని పెంచడం, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, మొదటిసారి ఎగుమతి చేసేవారు మరియు వస్త్రాలు, తోలు రత్నాలు మరియు ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు మరియు సముద్ర ఉత్పత్తులు వంటి శ్రమాధారిత రంగాలకు వర్తిస్తుంది. దీని యొక్క నిధులు కనుక చూసుకుంటే ఎంత కేటాయించారు అంటే కొంచెం కోల్డ్ అయింది, అందుకని టైం తెలియదు, సారీ. ఓకే, ఎంత నిధులు కేటాయించారు దీన్ని ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కు అంటే 25,000 crores. ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరానికి అంటే 2025-2026 నుండి ఆర్థిక సంవత్సరం నుండి 2030-2031 వరకు. దీని యొక్క ప్రధాన లక్షణాలు కనుక చూసుకుంటే సమగ్ర డిజిటల్ ఆధారిత ఎగుమతి ప్రోత్సాహక వ్యవస్థ, ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ మరియు మార్కెట్ యాక్సెస్ ఇన్సెంటివ్ వంటి పథకాలను ఏకీకృతం చేయడం, ఫలితాల ఆధారిత అనుకూలమైన విధానాన్ని అమలు చేయడం. సో ఇందులో ఏ మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి అంటే వాణిజ్య శాఖ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ. అయితే ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ను ఎవరు అమలు చేస్తున్నారు, ఏ సంస్థ అమలు చేస్తోంది అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. What is the name of the India's first modern river ferry terminal inaugurated in November 2025 on the banks of the Brahmaputra River in Guwahati? 2025 నవంబర్లో బ్రహ్మపుత్ర నదీ తీరంలో గౌహతిలో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటిది ఆధునిక నదీ ఫెర్రీ టెర్మినల్ పేరు ఏమిటి అంటే గౌహతి గేట్వే టెర్మినల్ అండ్ జెట్టి. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు. భారతదేశపు మొదటి ఆధునిక నదీ ఫెర్రీ టెర్మినల్ ఎక్కడ అంటే అస్సాంలోని గౌహతి గేట్వే టెర్మినల్. అంటే ఏది ప్రారంభించారంటే గౌహతి గేట్వే టెర్మినల్ మరియు జెట్టి ఏ రాష్ట్రంలో అంటే అస్సాం రాష్ట్రం గౌహతిలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో నిర్మించబడింది. ఇంత మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. What is the name of the bilateral military exercise between
India and Vietnam, whose sixth edition began in November 2025 in Hanoi. 2025 నవంబర్లో హనోయ్లో ప్రారంభమైన భారతదేశం వియత్నాం ద్వైపాక్షిక సైనిక విన్యాసం 6వ ఎడిషన్ పేరు ఏమిటి అంటే విన్బ్యాక్స్ 2025. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 6th ఎడిషన్. ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్లో. ఎప్పటి నుంచి ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ 11th నుండి నవంబర్ 27th వరకు. ఎక్కడ జరుగుతుంది అంటే నేషనల్ మిలిటరీ ట్రైనింగ్ సెంటర్ హనోయ్ వియత్నాం. మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే 2018లో జబల్పూర్ మధ్యప్రదేశ్ లో జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ లాంచ్డ్ బై ద Directorate of Revenue Intelligence in Mumbai to crack a major gold smuggling and melting syndicate in 2025. 2025లో ముంబైలో బంగారం అక్రమ రవాణా మరియు కరిగింపు ముఠాను బట్టబయలు చేయడానికి రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ బులియన్ ప్లేస్. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్. ఎక్కడ ప్రారంభించారంటే బాంబేలో. లక్ష్యం ఏంటి అంటే బంగారం అక్రమ రవాణా మరియు బంగారం కరిగింపు ముఠాను బట్టబయలు చేయడం. Who became the first Indian to be elected as president of the organization International Disc Constructor the Automobiles in November 2025. 2025 నవంబర్లో ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ డిస్క్ కన్స్ట్రక్టర్ ఆటోమొబైల్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు అంటే శైలేష్ చంద్ర. సో ఈయన ఫస్ట్ ఇండియన్ అనమాట, కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఈయన నియామకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే నవంబర్ 1st నుంచి అమల్లోకి వచ్చేటువంటి ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ డిస్క్ కన్స్ట్రక్టర్ ఆటోమొబైల్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయులుగా చరిత్రను సృష్టించారు. Which 17-year-old Indian student from Andhra Pradesh was selected in 2025 for a 4-year US astronaut training program with Titans Space Industries. 2025లో టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహించే 4 సంవత్సరాల యుఎస్ అంతరిక్ష శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన ఆంధ్రప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల భారతీయ విద్యార్థిని పేరు ఏమిటి అంటే కుంచల కైవల్యం రెడ్డి. ఎవరు నిర్వహిస్తున్నారు దీన్ని అంటే టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహించేటువంటి 2026-29 యుఎస్ అంతరిక్ష శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ శిక్షణ ఆమెను 2029లో భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అంతరిక్ష యాత్రను ఆమెను సిద్ధం చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. Which international conference organized by NAFCUB under the Ministry of Cooperation adopted the Delhi Declaration 2025 and launched digital solutions like Sahakar DigiPay and Sahakar DigiLoan. సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని NAFCUB అంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ నిర్వహించిన ఢిల్లీ డిక్లరేషన్ 2025 ను ఆమోదించి సహకార డిజిపే మరియు సహకార డిజిలోన్ వంటి డిజిటల్ పరిష్కారాలను ప్రారంభించిన అంతర్జాతీయ సదస్సు పేరు ఏమిటి అంటే కోఆప్ కుంభ్ 2025. సో ఎప్పుడు జరిగిందండి ఇది అంటే నవంబర్ 10న న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో NAFCUB అంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ నిర్వహించింది. థీమ్ ఏంటి అంటే డిజిటలైజింగ్ డ్రీమ్స్ ఎంపవరింగ్ కమ్యూనిటీస్ అనే థీమ్తో ఇది ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025కు అనుగుణంగా ఉంది. ఈ సదస్సులో అడగచ్చండి ఏ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ ని ఆమోదించారు అని కూడా అడగచ్చు అనమాట, ఇంపార్టెంట్ ఇది. సో ఈ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ 2025 ను ఆమోదించారు. ఇది 2030 వరకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మరియు క్రెడిట్ సొసైటీలను ఆధునీకరించి డిజిటలైజ్ చేయడానికి రోడ్ మ్యాప్ ను సూచిస్తుంది. అలాగే సహకార్ డిజిపే అంటే రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ మరియు సహకార్ డిజి లోన్ ఆన్లైన్ లోన్ సొల్యూషన్ ప్రారంభించబడ్డాయి. During the Prime Minister of India's visit to Bhutan,
Which major hydroelectric project was inaugurated as a symbol of Indo-Bhutan cooperation? భారత ప్రధాని భూటాన్ పర్యటనలో ఇండో భూటాన్ సహకారానికి ప్రతీకగా ఏ ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించబడింది అంటే పునాస్త్ సంచు 2 అన్నమాట. ఎంత మెగావాట్ది అంటే 1020. భారత ప్రధాని ఇటీవల భూటాన్ పర్యటనలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ పర్యటనలో ముఖ్యమైన ఫలితాలు కనుక చూసినట్లయితే జల విద్యుత్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఎగ్జామ్ లో అడగచ్చండి, ఇక్కడ మోదీ గారు భూటాన్ లో ఏ జల విద్యుత్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు అని అడగచ్చు అనమాట. ఏది అంటే పునాత్ సంగ్ చూ 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ను ప్రారంభించడం జరిగింది. పునాత్ సంగ్ చూ 1 పునః ప్రారంభించారు. అంతేకాకుండా వారణాసిలో భూటనీస్ మఠం మరియు అతిథి గృహం కోసం భూమిని కూడా కేటాయించారు. హటిసర్ గెలేపు వద్ద ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రజల రాకపోకలు, వాణిజ్య సంబంధాలు అనేటువంటివి మెరుగుపడతాయి. అంతేకాకుండా భూటాన్ కోసం అంటే భూటాన్ దేశానికి అభివృద్ధి ప్రాధాన్యతల కోసం భారతదేశం 4,000 కోట్ల క్రెడిట్ లైన్ ను ప్రకటించింది. ఇవన్నీ కలిసి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీను బలపరుస్తాయి. Which country startup Remilk announced the commercial launch of lab ground cow free milk from January 2026. 2026 జనవరి నుండి ప్రయోగశాలలో తయారు చేసిన ఆవు రహిత అంటే ఆవు నుండి కాకుండా ఆవు రహిత పాలను వాణిజ్యపరంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించిన రీమిల్క్ అనే స్టార్టప్ ఏ దేశానికి చెందినది అంటే ఇజ్రాయెల్ దేశానికి చెందినది. అంటే ఇందులో ఈ స్టార్టప్ అనేటువంటి రీమిల్క్ అనేటువంటిది 2026 జనవరిలో ప్రయోగశాలలో తయారు చేశారనమాట. ఆవు రహిత పాలను వాణిజ్యంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, అంటే ఇదే అన్నమాట ప్రపంచంలోని మొదటి పెద్ద స్థాయి అనిమల్ ఫ్రీ డైరీ ప్రారంభాలలో ఒకటిగా నిలుస్తుంది. సో ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో కౌ ఫ్రీ మిల్క్ అన్నమాట. ఏ దేశం అంటే ఇజ్రాయెల్ దేశం. ఏ స్టార్టప్ అంటే రీమిల్క్ అన్నమాట. Which state was ranked first as the best state in the 6th National Water Awards 2025? 6వ జాతీయ జల పురస్కారాలు 2025లో ఉత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది అంటే మహారాష్ట్ర అనేటువంటిది నిలిచింది. ఈ వాటర్ అవార్డ్స్ ను ఎవరు ప్రవేశపెట్టారు అంటే జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. నీటి సంరక్షణ నిర్వహణలో విశిష్ట కృషి చేసినటువంటి వారిని గుర్తించడం ఈ అవార్డుల యొక్క ప్రధాన ఉద్దేశం. జల సమృద్ధి భారత్ దృష్టితో ప్రజల భాగస్వామ్యం, అవగాహన, ఆవిష్కరణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి 751 దరఖాస్తులలో సెంట్రల్ వాటర్ కమిషన్ మరియు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా 46 విజేతలను ఎంపిక చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్ ఏది అంటే మహారాష్ట్ర అనేటువంటిది ఫస్ట్ పొజిషన్, గుజరాత్ అనేటువంటిది సెకండ్ పొజిషన్, హర్యానా అనేటువంటిది థర్డ్ పొజిషన్ తీసుకున్నాయి అనమాట. అదే బెస్ట్ డిస్ట్రిక్ట్ అయితే రాజ్నందగాంవ్ ఛత్తీస్గఢ్, ఖార్గోన్ మధ్యప్రదేశ్, మిర్జాపూర్ ఉత్తరప్రదేశ్, తిరువనెవలై తమిళనాడు, సెపాహిజలా త్రిపుర. బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ అయితే నావీ ముంబై మహారాష్ట్ర. ఈ వాటర్ అవార్డ్సే కాకుండా ఇంకో అవార్డ్స్ కానీ ఇచ్చారనమాట. ఫస్ట్ మొదటిసారిగా ఏ అవార్డ్స్ అవి అంటే జల్ సంచయ్ జన్ భగీరథి అవార్డ్స్. ఏ రాష్ట్రాలు ఫస్ట్ ప్లేస్ లో వచ్చాయి అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు రాజస్థాన్ ర్యాంక్ ద టాప్ 3 స్టేట్స్ ఇన్ జల్ సంచయ్ జన్ భగీరథి అవార్డ్స్. So one-liner questions ivi. The WHO Global Tuberculosis Report 2025 shows that India remains the country with the highest టీబీ బర్డెన్. సో WHO అనేటువంటిది ఇటీవల ఒక రిపోర్ట్ ని విడుదల చేసిందండి టీబీ గురించి, గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ అని. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే
భారతదేశంలో 2015 నుండి 21% తగ్గుదల టీవీ రిపోర్ట్స్ అనేటువంటి తగ్గుదల సాధించినప్పటికీ భారతదేశం అనేటువంటిది ఇంకా అత్యధిక టీవీ భారంని కలిగి ఉంది. అంటే ఎంత? ప్రపంచంలో 25% టీవీ కేసులు భారతదేశంలో ఉన్నాయంట అని ఈ నివేదిక అనేటువంటిది తెలుపుతోంది అని ఈ నివేదిక ద్వారా పేర్కొనడం జరిగింది. ఏ నివేదిక అంటే WHO విడుదల చేసినటువంటి గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ నివేదిక. Women has secured a seat on the International Coordinating Council of యునెస్కోస్ మ్యాన్ అండ్ ద బయోస్ఫియర్ ప్రోగ్రామ్. ఉమెన్ అనేటువంటిది యునెస్కో యొక్క మ్యాన్ అండ్ ద బయోస్ఫియర్ ప్రోగ్రామ్ యొక్క అంతర్జాతీయ సమన్వయ మండలిలో స్థానాన్ని సంపాదించింది. ఇటీవల కేంద్ర విద్యుత్ మంత్రి భారతదేశపు మొట్టమొదటి MHW స్కేల్ వెనాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ వ్యవస్థను ఎక్కడ ప్రారంభించారు అంటే NTPC యొక్క నోయిడాలో ప్రారంభించడం జరిగింది. స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆధారిత RTX కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయినటువంటి ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ మేజర్ కాలిన్స్ ఏరోస్పేస్ అనేటువంటిది కర్ణాటకలోని బెంగుళూరులో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఏరోస్పేస్ పార్క్ లో ఎంత పెట్టుబడి పెట్టబోతుంది అంటే $100 మిలియన్ పెట్టుబడిని పెట్టబోతుంది. సో విమానం యొక్క సీట్లు, లైటింగ్స్ అవన్నీ అక్కడ ఉత్పత్తి చేయబోతుంది అనమాట. క్యాథరిన్ మార్టినా అండ్ కలోని ఆమె 10th ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ దేశానికి అంటే ఐర్లాండ్ కు. మహారాష్ట్ర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేటువంటి ఒక కొత్త లోగోని మరియు స్లోగాన్ని లాంచ్ చేసింది. శశ్వత్ షేటి సమృద్ధ షేట్ కరీ. సో ఇవే అండి ఈ వీక్ యొక్క కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.